హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. కొన్ని నిమిషాల క్రితమే కంగువా సిజిల్ టీజర్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇంకా టీజర్ విషయానికి వస్తే టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. స్టోరీని ప్లాట్ని ఎక్కడ రివీల్ చేయలేదు, కానీ ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అల్టిమేట్గా ఉన్నాయి. ఒక హాలీవుడ్ వార్ బ్యాటిల్ చూసినట్లయితే అనిపించింది నాకైతే. ఇంకా సూర్య గారిని రూత్లెస్ క్యారెక్టర్లో చూస్తామనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఆ టీజర్లో చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా ఒక మంచి విజువల్తో అయితే చూపించారు. ఇంకా విలన్గా బాబీ డియోల్ గారి క్యారెక్టర్ను కూడా చాలా బాగా అయితే చూపించారు. వాళ్ళ టీజర్ లాస్ట్లో వాళ్ళిద్దరు ఎదురుపడే సీన్ కూడా ఒక మంచి ఎలివేషన్గా ఉంది. ఇంకా ఈ టీజర్లో ఆ ట్రైబ్ను కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ, వాళ్ళ పద్ధతుల్ని, వాళ్ళ ఆచారాలను కూడా చాలా బాగా అయితే చూపించాడండి. మొత్తము చూపిన కొంచెమే చూపించినా అదైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారి విషయానికి వస్తే బీజిఎం కూడా ఉతక బాదురు బారాడనే చెప్పాలి. నాకైతే బీజిఎం కూడా చాలా బాగా అనిపించింది. చాలా కొత్తగాను, విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. బీజిఎం కూడా చాలా కొత్తగా అయితే ప్లాన్ చేశారు. ఆ కంగువా అనేది కూడా నాకైతే వినటానికి చాలా బాగుంది. ఈ మూవీలో సూర్య గారిని 5 రోల్స్లో ఆ 5 క్యారెక్టర్స్లో చూడబోతున్నాం అనేసి సోషల్ మీడియాలో రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియలే, కానీ ఇంతకుముందు వచ్చిన కొన్ని ఫొటోస్ ప్రకారం చూసుకుంటే తనైతే ఇంకో లుక్లో కూడా కనిపించబోతున్నాడు అనేసి తెలిసింది. మరి అది ట్రైలర్లో కానీ మూవీలో కానీ చెప్తారేమో, చూడాలి. ఈ సినిమా ఇంకా 10 లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్ అల్టిమేట్గా రిలీజ్ అవబోతుందని చెప్పాలి. ఈ సినిమా కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ గారు ఏం ప్లాన్ చేశారో, ఎలా తీశారో అనేది ఒక చిన్న టీజర్ రూపంలో చూపించారు. ఈ మూవీలో చాలా ఫైట్ సీక్వెన్స్లే ఉన్నట్లయితే అర్థమవుతుందండి. ఆ వార్ బ్యాటిల్స్ అయితే చాలా అల్టిమేట్గా ఉండబోతున్నాయని అయితే అర్థమవుతుంది. స్పెషల్లీ ఈ మూవీలో ఆ షిప్లో జరిగే ఫైట్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయండి. చాలా యూనిక్గా ప్లాన్ చేసినట్లయితే అర్థమవుతుంది. అందులో నా గెటప్ గురించి వస్తే బాబీ డియోల్ గారిది కానీ, సూర్య గారిది కానీ అయితే టాప్ నాచ్ ఉన్నాయండి. విజువల్ పరంగా, క్యారెక్టర్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా, ఆ ట్రైబ్ని చూపించే విధానం పరంగా, వాళ్ళ కల్చర్ పరంగా, ఇందులో చూపించిన కొన్ని వైల్డ్ యానిమల్స్ పరంగా కానీ ఎక్కడ స్టోరీ రివీల్ చెప్పినా వీటితోనే టీజర్ని అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించేశారు. ఇంకా ట్రైలర్లో కానీ మూవీలో కానీ ఏ లెవెల్లో చూపిస్తారో మనం అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.